ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన దేవుని పిల్లలు, నా ప్రియ అక్క చెల్లెలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఘనమైన స్థితిలో నిలబెట్టుగాక. ప్రియులారా, ఈరోజు మనం ఒక మాట ఏంటంటే ప్రత్యేకమైన మాట, రక్షకుడు, నిజ రక్షకుడు అనే ఒక మాటను ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన యొక్క తండ్రి గారితో మాట్లాడుతూ ఉంటాడు. అతడు ప్రాణానికి తెగించి, తన ప్రాణములను తెగించి ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని చంపటం న్యాయమా తండ్రి గారు అంటాడు. యోనాతాను సౌలుతో చెప్తున్న సందేశం ఇది. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దావీదు యొక్క అప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితులు. ఫిలిస్తీన్ల మీదకి వెళదామంటే గత 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 ఒనిగిపోయే పరిస్థితులు అవి. ధైర్యం చాలదు. ధైర్యం చాలని ఆ స్థితిలో దేవుడు ఒక బలమైన సాధనముగా, ఆయుధంగా భక్తుడైన దావీదును వాడుకున్నాడు అక్కడ. ప్రియులరా, ఈ 19వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లేక 4వ వచనం నుంచి చదవండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదం చేసినాడు కాక, ఏ విషయంలో ఆయన తప్పు చేయింది కాక బహుగా మేలు చేశాడు నీ విషయంలో. తండ్రి, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని ఏం చేశాడట? ప్రాణమునకు, అంటే ప్రాణమునకు తెగించంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఇశ్రాయేలీయులకు రక్షణ కావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రాణం పోయినా పర్వాలా కానీ రక్షణ అనేది కావాలి. దేవుని పిల్లల విషయంలో చీటికి మాటికి ముందుకు తైక్మంటే గొడవకు వస్తూ ఉంటారు. బలహీనుడిని చూసి ఓ హేళన చేస్తూ ఉంటాడు బలవంతుడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులను చూసి చాలా హేళనగా మాట్లాడుకునేవారు. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, గొల్లియాతుని దావీదు చంపింది కేవలం ఒక్క రాయితో. ఎలా చంపాడండి? ఒక్క రాయితో. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, గొల్లియాతు దగ్గరికి వెళ్ళాలంటే ప్రాణం తెగించి వెళ్ళే సైనికుడు ఒక్కడు లేడు సౌలు దగ్గర. గొల్లియాతు దగ్గరికి వెళ్ళాలంటే, గొల్లియాతుని సంహరించాలంటే ఒక బలమైన యుద్ధ వీరుడై ఉండాలా, యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడై ఉండాలా, వాడు గొల్లియాతు కంటే బలవంతుడై ఉండాలా. ఇశ్రాయేలీల్లో అంత బలవంతుడు ఎవ్వడూ లేడు వెతికినా కానీ. అందుకే చెట్ల చాటున పుట్టచాటు నుండి ఆ చెట్టు చాటు, ఆ పుట్టు చాటు, ఆ కొండ చాటు, ఈ గుట్ట చాటు ఉండి దాక్కొని బతికేరు జీవితం. ఛాలెంజ్ చేస్తున్నాడు గొల్లియాతు. ఏమైనా ఎవడైనా మీలో దమ్మున్నవాడు ఎవడైనా సరే, రోషం పౌరుషం కలిగిన వాడు ఉంటే మీ దేవుడైనా రావచ్చు అన్నట్టుగా. నిజమే, దేవుని పిల్లల్ని అపహాస్యం చేసేవాడు ఏదో ఒక రోజు భయంకరమైన కుక్క చావు చేస్తాడు. ఈరోజు దేవుని పిల్లల్ని, దేవుణ్ణి అవమానపరిచే వాడి గురించి చెప్తున్నా నేను. భయంకరమైన కుక్క చావు కూడా ఎలా చేస్తాడు అని అంటే, దోమకాడుకు చచ్చినట్టు, అలెగ్జాండర్ దోమకాడుకు చచ్చినట్టు చచ్చిపోవడమే. వాడు ఊహించని రీతిలో ఉండేది వాడి మరణం. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, స్వయంభవుడైన మహా గొప్ప దేవుడు, పరాక్రమశాలి,
సర్వోన్నతుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం తక్కువగా మాట్లాడితే, ఆ దేవుణ్ణి తగ్గించి మాట్లాడినా, లేక ఆ దేవుణ్ణి అపహాస్యం చేసినా, చాలా మంది ఈరోజు బైబిల్ తగలబెట్టే వాళ్ళు ఉన్నారు, చర్చిల్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. కైకలూరు దగ్గర ఒకానొక దినం ఒక సంఘటన జరిగింది. పేపర్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. ప్రియులారా జాగ్రత్త వినండి. ఏంటి అనంటే, ఒక ఆయన పెంతెకోస్తు చర్చి, మన చర్చి అంత ఉంటుంది, చుట్టూ తడికలు కట్టుకొని సేవ చేస్తున్నారు. కింద అలికుండిది, కనీసం నాపరాలు కూడా కాదు, పేడతో కింద అలికుంది. నేను వెళ్ళి చూసిన. ఆ మందిరం అక్కడి నుంచి తీసేయాలని చెప్పి కొంతమంది మానవ మృగాలు పొద్దున్నే వాళ్ళ కాలకృత్యాలు అక్కడే తీర్చుకునేవాళ్ళు. తలుపు పగలగొట్టి లోనకెళ్ళి ఆ పని చేసి, కొన్ని గేదెలను తీసుకొచ్చి అదే పని చేపించి చాలా చాలా అసభ్యకరంగా, అసహ్యకరంగా చేశారు. బాగా వైరల్ అయింది. నా గుండె మండుతున్నది. నా దేవుని మందిరాన్ని పాడు చేశాడు ఒకడు అనగా, వెంటనే నేను, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఇంకొక 4 కుర్రోళ్ళం కలిసి వెళ్ళాం. ఆ సేవకుడికి అండగా నిలబడ్డాం. చాలా సీరియస్గా. ఆ రోజుల్లో ఇది జరిగి కనీసం ఒక 10 years అవుతుంది, 10 సంవత్సరాల కిందటి సంగతి నేను చెప్తున్నాను. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, మేము వెళ్ళామో, దాని నిమిత్తం పోరాడామో, ప్రతిఫలం ఏమైందంటే, దేవుడు ఆ సేవకుడికి ఒక 15 సెంట్లు స్థలము ఇచ్చాడు. అది కూడా చాలా వాల్యుబుల్ సైట్ ఇచ్చాడు. ఆ వాల్యుబుల్ 15 సెంట్ల స్థలంలో 10 సెంట్లు చర్చినే కట్టాడు. పక్కా బిల్డింగ్, 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాడు. ఎప్పటికీ 1 year గడిచాక అది ఓపెనింగ్కి నాకు కాల్ చేశాడు. ఆ పాస్టర్ గారి పేరు జాషువా. ఓపెనింగ్కి ఫోన్ చేసి, అన్నయ్య మీరు రావాలి, తప్పకుండా రావాలి, మీరు అటెండ్ కావాలి, ఎట్టి పరిస్థితి. ఈరోజు నిలబడిందంటే, ఈరోజు నా సంఘం నిలబడటానికి ప్రధాన కారకులు మీరే, మీరు రావాలి అని అంటే వెళ్ళాం. ప్రియులారా చాలా ప్రేమగా ఆదరించాడు, చాలా ప్రేమగా చూశాడు. అక్కడికి వచ్చిన జనాంగం బాగా చాలా మంది వచ్చారు. ఒక 1000-1500 మంది దాకా వచ్చారు. వాళ్ళందరి మధ్యలో చెప్తున్నాడు, అన్నయ్య మమ్మల్ని నిలబెట్టాడు, మా సంఘాన్ని నిలబెట్టాడు. ప్రభు పిలుపు అందుకొని లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళిపోయాడు. ఆయన ఉంటే కైకిలో రెగ్యులర్గా వెళ్ళేవాడు నేను. ఆయన శిష్యుడు ఉన్నాడు ఇప్పుడు. ఆ తమ్ముడు కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్నయ్య రండి రండి అని. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని పరిచర్యను పాడు చేయాలనుకున్నారో, ఎవరైతే పాడు చేయాలనుకున్నారో వారు హేళన చేయబడ్డారు, వాళ్ళు నెట్టివేయబడ్డారు. దేవుడు మాత్రం తన సేవకుడిని గణపరిచాడు. చప్పట్లు కూడా దేవుడు. మనం ఎప్పుడైనా సరే దేవుని పిల్లలుగా ఉంటే, ఒక చిన్న గుడారం లాగా, ఒక చిన్న తడికలతో ఆ మందిరం ఉన్నది, కానీ పక్క బిల్డింగ్తో పెద్ద మందిరం కట్టగలిగారు. కారణం ఏంటంటే, దానికంటే దేవుడు గొప్పగా హెచ్చించేశాడు. ఏం చేశారు? ఎటోళ్ళటు పారిపోయారు. బలాన్ని చూసి, తన వెనకాల సైన్యాన్ని చూసి, తన ప్రక్కన ఆయుధాలు మోయేవారిని చూసి, వస్త్రాలు మోయేవారిని చూసి బహుగా హెచ్చించుకున్నాడు గొలియాతు. అలాంటి గొలియాతును చూసి గజ 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 ఒడిగిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. రాజు సైతం ఏం చేయలేకపోయాడు, సౌలు రాజు సైతం. అలాంటి స్థితిలో దేవుని నామం అవమానపరచబడుతుందని ధైర్యంతో ఓ అడుగు ముందుకు వేశాడు దావీదు. కారణం ఒకటే, దావీదు లక్ష్యం ఒకటే, దావీదు ధైర్యంతో అడుగు ముందుకు వేయబట్టని కారణం ఒకటే, దేవుని ఆత్మ చేత ఆ యవ్వనస్తుడు నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేసిన కార్యం ఏంటంటే, తుచ్చనీయుడైనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఎంత నా దేవుని అవమానపరచడానికి అని మాట్లాడుతున్నాడు దావీదు. నాయనా వస్త్రాలు ఏంట్రా వాడికి అంటే, యుద్ధాయుధాలు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ధరించండి అనంటే, కవచాలు గివచాలు మరి ఆయుధాలు ఇవ్వండి అనంటే, ఏ కవచం సరిపోట్లా, రాజుది సరిపోలా, అన్నదమ్ములు సరిపోలా, ఇటు బొట్టోడైపోయాడని. మరి ఏం వెళ్తామనంటే, అన్నదమ్ములు అనుకున్నారు కదా, వీడి దగ్గర ఉన్న బడాయి మనం అనుకునే మాటలు చెప్తున్నాం. వీడి దగ్గర భలే బడాయి ఏందిరా, మనలాగా ట్రైనింగ్ ఏమైనా చేశాడు, వీడు పోలీస్ ట్రైనింగ్ చేశాడండి, నక్సలైట్లను కాల్ చేయడానికేనో, లేకపోతే ఇక శత్రువులు కాల్ చేయాలనో, ఏ ట్రైనింగ్ లేకుండా చూసావా? వీడు ఫస్ట్ నుంచి ఎంతేనండి, వీడు భలే ఎచ్చులోడు. వీడు పక్కన అన్నదమ్ములు, పక్కన తోటి సైనికులతో చెప్తూ ఉన్నారు హేళనగా.
ఎక్కడ పట్టించుకోలే, ఏ మాట ఎందు లక్ష్యం ఉంచలా. దావీదు లక్ష్యం గొలియాతు సంహారం. మన లక్ష్యం ఏముండాలంటే మన శత్రు సంహారమే ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నా, మనం స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, మన నమ్ముకున్న దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు అని నమ్ముకొని ఓ శద్రకు, మెషకు, అబద్నేగోల వలె ముందుకు అడుగు వేసేవారిగా మనం ఉంటే విజయం మన సొంతమైపోతుంది. మన శత్రువు ఎంత బలమైన వాడైనా కావచ్చు, మన విశ్వాసం ముందు వాడు బలహీనమైపోతాడు. మన శత్రువు బలవంతుడై అయినా ఉండొచ్చు, బలమైన ఆయుధాలు ధరించి ఉండొచ్చు. మన విశ్వాసం బలమైనదైతే బలమైన శత్రువు కూడా నేల కొరిగి పోవుట తప్పదు. అటువంటి గొలియాతును చూసి సైన్యములు అందరూ పారిపోతుంటే, తండ్రి నీకేం అన్యాయం చేశాడు? నీ దాసుడు దావీదు ఏ అన్యాయం చేశాడు నీకు? ఎంత మాత్రం నీ కీడు చేయలేదు కదా? కీడు చేయింది గాక ఎవ్వరూ చేయలేని బహుమేలు దావీదు చేస్తే ఆయన మీద నువ్వు కీడేంటి తండ్రి? ఆయన ఏ మేలు చేశాడు తెలుసా? తన ప్రాణమును తెగించి రక్షణ ఇచ్చాడు. ఏమంటే ఏం తెగించాడు ఆయన? కొన్ని సందర్భాల్లో ప్రయాసతో ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచిపోవాలట. దేవుని పరిచయ నిమిత్తం ఎక్కడ నడుస్తామండి? కాళ్ళు నొప్పులు వస్తాయండి. నీ కాళ్ళ కళ్ళెం వేసింది ఎవరో తెలుసా? సాతాను. ఈ మాట చెప్తే మనం అనుకుంటాం కదా, కాళ్ళు నొప్పులు పుట్టినా అసలు నొప్పులు పుడుతున్నాయని చెప్పింది ఎవరు నీకు? నీ మెదడే కదా నీకు చెప్పేది. అంటే నీకు నువ్వే వెనక్కి గాల వేసేసుకుంటున్నావు. అలా కాదు. ఈ నొప్పులైనా బాధైనా అడుగు వేచి చూద్దాం, ఎందుకు పోదాం. దేవుని మందిరానికి వెళ్ళాలంటే బాగోక ఇంటి దగ్గర పడుకున్నాను అక్కాయ, మంచిదే. బాగోక చెప్పండి ఏం చేశారు? కమ్మగా తిని పడుకున్న దాన్ని సరిగ్గా ఉంటావు. నువ్వు ప్రార్థన ఏమైనా చేస్తున్నావా? పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ఇవేమీ కాదు గాని ఇంకా అపవాదికి చోటు ఇవ్వడానికి టీవీలు పెట్టుకొని అబ్బా ఏం నవ్వులో. ఆ టీవీలో ఒకవేళ అత్త కోడల ఫైటింగ్ జరుగుతుంటే చూసేది అత్త అయితే ఒక కుర్చీ తీసుకునేది, చూసేది కోళ్ళు అయితే ఇంకొక కుర్చీ తీసుకుని జబ్బుడే ఇక్కడ. ఆ టీవీలో యుద్ధం కావగానే రియల్ యుద్ధం, టీవీలు పగలగొట్టే వాళ్ళు కూడా తయారయ్యారు. కానీ ఇక్కడ యోనాతాను ఎంత గొప్ప మంచి స్నేహితుడో అలాంటి మంచి స్నేహితుడు మన దేవుడు మనకున్నాడు. ఆయనకు స్నేహితుడుగా ఉన్నాడు, మనకి ఒక ఆదరణకర్తగా ఉన్నాడు, మనకి ఒక ఓదార్పునిచ్చే వ్యక్తిగా ఉన్నాడు, ఒక బంధువుగా ఉన్నాడు. యోనాతాను ప్లేస్ లో దేవుడే ఉండి మాట్లాడుతున్నాడు తన తండ్రి అయిన సౌలు రాజుతో, రాజా ఇది నీకు న్యాయమా? ఇదిగో నీకు గాని నీ యొక్క రాజ్యానికి గాని నీ యొక్క కుటుంబానికి కానీ ఎక్కడన్నా అన్యాయం చేశాడా? ఏం చేశాడని దావీదును చంపాలనుకుంటున్నావు? ఏం చేశాడు? ఆయన చేసింది పాపం ఏదన్నా ఉంది అంటే నీ దృష్టిలో భయంకరమైన రాక్షసుడు వంటి నీ దేవుణ్ణి, నిన్ను, నీ రాజ్యాన్ని అవమానపరిచే ఆ యొక్క ఫిలిస్తీన్ని చంపటమేనా? వాడిని చంపటమేనా? వాడిని చంపి ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ ఇవ్వడమేనా దేవుని ద్వారా? ఇదేనా దావీదు చేసిన నేరం? ఇక్కడ నిష్కారణంగా దావీదు మీద నేరం మోపొద్దు. ఎందుకు పాపం చేస్తావు నువ్వు? కొడుకు అడుగుతున్నాడు. ఇది యోనాతాను మాట్లాడినట్లేదు కానీ నా మట్టుకు నేను చెప్తున్నా, దేవుడే యోనాతాను ద్వారా సౌలుని గద్దించినట్టుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పులు మన ప్రియమైన సోదరులు, మన సంఘ బిడ్డలు లేక మన యొక్క సేవకుడు గద్దిస్తున్నప్పుడు మనకేమనిపించింది అని అంటే, ఎవరైనా గద్దిస్తున్నారు అంటే సేవకుడు కావచ్చు, మిత్రులు కావచ్చు, మన సన్నిహితులు కావచ్చు, మన శ్రేయ విలాసులు కావచ్చు, మనం చేసే తప్పును గద్దిస్తే ఆ వ్యక్తిని మన శత్రువుగా భావిస్తాం. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు.
అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. కానీ నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాస జీవితంలో జీవించేవాడు, నిజమైన సేవా జీవితంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఆత్మవిమర్శ, సద్విమర్శ చేసుకుంటాడు. నిజమే, నేను అనుకున్నది వాస్తవమా కాదా? నేను అన్నాను ఇంకొక మాట, సేవకుడిగా వీళ్ళు ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తున్నారంటే మా తప్పు అన్నాను అనుకో, అమ్మో ఎంత కోపమో, దాన్ని తీసుకెళ్ళి మొత్తం ప్రచారం చేస్తారు ఊరు మొత్తం. ఎక్కడెక్కడ పలకరిన వాళ్ళందరూ కూడా డప్పు కొట్టి ఏందక్క ఈరోజు ప్రార్థనకి ఏం వెళ్తా పాస్టర్ గారు ఇట్లా అన్నాడు. చాలా మనసు బాధేస్తుంది. బతుకును మార్చుకో, జీవితాన్ని మార్చుకో. ఇక్కడ యోనాతాను కొడుకు చెప్తున్నాడు తండ్రికి. తండ్రి కొడుకు చెప్పట్లా, కొడుకు చెప్తున్నాడు తండ్రికి. తన ప్రాణమును తెగించి, ఎలాంటి వాడంట దావీదు, నా ప్రాణం పోయినా పర్వాలా, నా దేవునికి మహిమకరంగా నేను జీవించాను. నా ప్రాణం పోయినా పర్లా, ఇశ్రాయేలుకి మాత్రం రక్షణ రావాలా. నా ప్రాణం పోయినా పర్లా, నా శత్రువుని నా కాళ్ళ కిందేసి అనగదొక్కాల్సిందే. ఎలాంటి వాడు? యవ్వనస్తుడు, యుద్ధ నైపుణ్యం లేనివాడు, యుద్ధం గురించి ఏం తెలియదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు, ఎలా పోరాడాలో తెలియదు. తెలిసింది ఒకటే, శత్రువుని అంతమొందించటమే. తెలిసింది ఒకటే, సింహం యొక్క దవడపళ్ళు రాలగొట్టడమే. తెలిసింది ఒకటే, ఎలుగుబంటిని చంపివేయటమే. తెలిసింది ఒకటే, శత్రువైన ఫిలిస్తీన్ల సంహారమే. దేన్ని చూసి, ఏ పొగరుబోతును చూసి ఫిలిస్తీన్లు విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారో, తమ నోటికి వచ్చిన రీతిలో మాట్లాడుకుంటూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. నా దేవునికి అవమానకరంగా మాట్లాడేవాడు అంతమొందించాల్సిందే. దీనిలో నా ప్రాణం పోయినా పర్వాలా. మీకు ఎంతమందికి ఈ మాట అర్థమైందో లేదో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే పరిస్థితి మనకుండా దేవునికి ప్రార్థన చేయటం నువ్వు మానద్దు. ప్రాణం పోయే పరిస్థితి నీకు వచ్చి ఆఖరిగా బెడ్ మీద ఉండి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటున్నా, నువ్వు కోమాలో ఉన్నా, నీ ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మాత్రమే స్తుతించు. రక్షకుడు వైపే నీ కను దృష్టి ఉండాలి. నిన్ను రక్షించే వారి వైపే నీ కను దృష్టి ఉండాలి. దావీదుకు ఒక బలమైన విశ్వాసం ఏంటంటే, నన్ను ఆ శత్రువు నోట పడకుండా రక్షించేవాడు నా దేవుడు, నా శత్రువుని నా కళ్ళెదు ఎట్లనే అంతమొందించేవాడు నా దేవుడు. ఇది దావీదు యొక్క విశ్వాసం. మన విశ్వాసం ఎంత మటుకుంది? మన విశ్వాసం ఎలా ఉంది? శత్రువు ఏమాత్రం నీకంటే, నీ విశ్వాసం కంటే బలమైన వాడు కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకుని, శత్రువు నీ విశ్వాసం కంటే బలమైన వాడు కాదు. బలమైన విశ్వాసం నీ వశమైతే బలమైన శత్రువుని కాళ్ళ కింద అనగద్రొక్కబడటం ఇది నిజం. బలమైన విశ్వాసం నీదైతే నీ శత్రువుని కాళ్ళ కింద అనగదొక్కబడతాడు. అసలు విశ్వాసమే లేకపోతే శత్రువుని మీద జయాన్ని పొందుతాడు. విశ్వాసిని అని చెప్పుకున్న వాళ్ళ క్రియలు ఎలా ఉండాలా? దేవుని కొరకు ఏదైనా తెగించే రీతిలో ఉండాలి. దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు నాథుని లోకానికి పంపించి, తండ్రి అయిన దేవుడు త్యాగం అంటే ఎలా ఉండిద్దో చూపించాడు. రక్షణ ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం ఇచ్చాడు నీ కోసం, నా కోసం. దావీదు ప్రాణం తెగించాడు. యేసయ్య ప్రాణం ఇచ్చాడు నీ పాప పరిహారార్థం, పాపం నుంచి వచ్చే శాపం నుంచి విముక్తి పొందటానికి ప్రాణమిచ్చి రక్షించుకున్న యేసునాథుని ఆరాధించడానికి నిర్లక్ష్యం, సోమరపోత్తనం. ఎవరన్నా మన కోసం ప్రాణం ఇచ్చారా? ఎవరన్నా మన కోసం రక్తం ఇచ్చారా? ఇచ్చిన వాడంటూ ఉంటే లోకరక్షకుడైన యేసునాథుడు. ఆయనకు కులం లేదు, ఆయనకు వర్గభేదం లేదు, ఆయనకు ఒక మతం అనేది లేదు. చాలా మంది మతం అనేది బూస్తూ ఉంటారు మసి, కులం అనేది బూస్తూ ఉంటారు మసి. కుల మతాలు లేనివాడు, అందరివాడు, నీలో ఉన్నవాడు, నీ కోసం తన ప్రాణం ఇచ్చి నీ ప్రతి పాపము నుంచి విమోచన కలుగు చేసిన వాడు నా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు రాసిన ప్రతి పత్రికలో, ఎక్కువగా ఆయన రాసిన పత్రికలు ఏమని అంటాడంటే, వర్ణన మొదటి వచనం 2వ వచనాల్లో చూస్తే, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. చూడండి ఆ మాట ఒకసారి, ఒక్క మాటలో చదువుదాం. అలాంటిది ప్రియులారా, ప్రారంభంలో, నూతన నిబంధన ప్రారంభంలో 1వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే,
మత్తయి సువార్త, ఆమె ఒక కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి యేసు అంటే రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయా ఆమె ఒక కుమారుని కనులు, ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తన ప్రజల పాపము నుండి వారిని, ఇప్పుడు పాపము నుంచి రక్షించేవాడు రక్షకుడు అవుతాడా, శిక్షకుడు అవుతాడా? నీ పాపము నుంచి నిన్ను రక్షించి నిన్ను పరిశుద్ధ రక్తములో బాప్తిసం ద్వారా కడిగి దేవుని మందిరములో ఒక మూల స్తంభముగా నిన్ను నిలబెడితే ఇంకా 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 పాపం వైపే నీ నేత్రాలు చూస్తున్నాయా, లోకం వైపే నీ నేత్రాలు చూస్తున్నాయా? గతించిపోయిన వచ్చినది మరలా నీకు జ్ఞాపకం వచ్చి లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూస్తున్నావా లోకం వైపు? లోతు భార్యని, లోతు కుమార్తెల్ని, లోతును రక్షించిన దేవుడు మీరు వెనుతిరిగి చూడొద్దంటే, ఆ వెనక జీవితంలోనికి మళ్ళీ వెళ్ళొద్దు అని అంటే ఆమె ఏం చేసింది తెలుసా? ప్రయాణమై వస్తూ దేవుడు వెనక్కి తిరిగి చూడమన్నాడు. వామ్మో, డబ్బులు పాడైపోతున్నాయి, కాలిపోతున్నాయో, బంగారం కాలిపోతుందో, వస్త్రాలు కాలిపోతున్నాయో, ఏమైపోతుందో. ఒక్కసారి అందమైన సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఇలా చూడగా ఏమైపోయిందా? ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి అది అలానే ఉంది. లోకం వైపు నువ్వు చూడకుండా ఉండుట కొరకు, పాపం వైపు నువ్వు చూడకుండా, పాపం క్రియలు చేయకుండా ఉండుట కొరకు దేవుడు ఇంత గొప్ప రక్షణ నీకు ఇస్తే, ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి నిజరక్షకుడైన యేసుని అవమానపరుస్తున్నావే, రక్షించిన దావీదుని అవమానపరుస్తున్నావే. అక్కడ సౌలు చేసింది తప్పే, ఇక్కడ నువ్వు చేస్తుంది తప్పే. వీళ్ళారా ఇంకొక మాట పేతురు అంటాడు చూడండి, 2వ పేతురు రాసిన పత్రికలో మొదటి వచనం, 2వ పేతురు రాసిన పత్రిక మొదటి వచనం, అక్కడ ఏమని రాయబడి ఉన్నది అని అంటే, ఈయన పేతురయ్య ఆయన పత్రిక రాస్తూ ఆ పత్రికలో కొన్ని వర్ణనలు చెప్తూ ఉన్నాడు. అక్కడున్న భక్తులకి ఈ విధంగా వర్ణిస్తున్నాడు. ఆయన రాసిన 2వ పేతురు అంటే 2వ పర్యాయం రాసిన పత్రికలో మొదటి వచనములో, యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు, ఎవరంట? రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభం. ఏ విశ్వాసం అంటది? మీ విశ్వాసం అమూల్యమైనదా, అపహాస్యం చేయబడేదా? నీ విశ్వాసం ఎలా ఉంది? నిజమైన అమూల్యమైన విశ్వాసం కలిగిన వారు విశ్వాసంతో కూడుకున్న క్రియలు చేస్తారు. విశ్వాస మూలముగా రక్షించబడిన వారు క్రీస్తు నామమును బట్టి, క్రీస్తు రక్తములో కడుగబడిన వాడు ఏ తప్పు చేయడానికి ఇష్టపడడు, ఏ తప్పుకి కూడా దాసుడు కానేరడు. ఏం ఆశించి పరిగెత్తాడు దావీదు? తన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? ఏమీ లేవండి, ప్రాణం తప్ప. ఆ ప్రాణంగా ఫలంగా పెట్టి ఇశ్రాయేలీయులకు దేవుని ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏముంది దాని దగ్గర అంటే, మనం చూస్తే సిలువలో వేలాడేటప్పుడు కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా చేశారు. కానీ ఆయన దగ్గర ఏముందట? ప్రాణం ఉంది. ఏముంది యేసయ్యలో? ఆ ప్రాణము నీకు ఇచ్చి, ఆ ప్రాణము నీకు అర్పించడం ద్వారా, ప్రాణము అనగా రక్తము, రక్తము అనగా ప్రాణము, యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా నీకు నాకు రక్షణ. నువ్వు పొందుకునే శాపాలు, నేను పొందుకునే శాపాలు మన మీదకి రాకుండా పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు సిలువలో. అలాంటి చిందించబడిన రక్తములో కడుగబడిన మనం, అమూల్యమైన విశ్వాసంతో బ్రతకాల్సిన మన విశ్వాసం ఎలా ఉందనంటే, మనం అమూల్యమైన విశ్వాసంలో మనం ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా, అమూల్యమైన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారంటే అమూల్యమైన వ్యక్తులుగా ఉంటారు.
అమూల్యమైన విశ్వాసం మన క్రియల్లో ఉన్నదా? ఉందమ్మా. ఇప్పుడు మేమిద్దరం నంబూరెళ్ళి వస్తూ ఉండగా పెద్ద రామకృష్ణ టవర్స్ చూసాం. వామ్మ ఎన్ని ఫ్లోర్లు ఉందని 24, 25 ఉన్నాయ్యా అందామె. కారు నిండా తిరుగుతూ అంతంత పెద్ద పెద్ద ఫ్లోర్లు కొట్టుకొని ఏమైపోయాడో తెలుసా? ఈరోజు ఐపీ పెట్టి వెళ్ళిపోయాడంట, అది ఊరికి సెటిల్ కాదంట అని ఆళ్ళు చెప్పుకుంటున్నారమ్మా అని చెప్పి అన్నా నేను. అంటే అంత పెద్ద పెద్ద టవర్స్ కట్టినట్టు దిక్కు లేకుండా అయిపోయాడు ఇప్పుడు. అంటే దీనివల్ల మీకు అర్థమైన పరిభాష ఏమో నాకు తెలియదు, కానీ లక్షల లక్షలు కోట్లు కోట్లు కూడబెట్టుకున్నా రాని రక్షణ అమూల్యమైన విశ్వాసంతో వస్తుంది. ఇక్కడ లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన పరలోకం టికెట్ ఈ మధ్య వాట్సాప్లో బాగా వైరల్ అయింది. మరి అక్కడ పేతురు గారికి గేట్ దగ్గర ఎవరు ఉంటారు నీకు తెలుసు కదమ్మా అని ఒక ఆయన అంటాం. పేతురు అయ్యి ఉంటాడండి అయ్యగారండి అని ఇంకొక ఆయన అంటాం. మరి పేతురయ్యకి కూడా 10,000 అన్న ఇవ్వాలి కదమ్మా. అవునండి, మొత్తం గట్టిగా ఒక 50,000 అవుతుందమ్మా యాడకి పరలోకంలోకి వెళ్ళాలంటే. ఆడెళ్ళి చూసి వచ్చాడు, ఇడికి చెప్తున్నాడు. డబ్బుతో కొనేది కాదు పరలోక పట్టణంలో సభ్యత్వం అనేది, వారసత్వం అనేది. అది ఉచితంగా పొందుకుంటారు మీ అమూల్యమైన విశ్వాసంతో. అమూల్యమైన విశ్వాసం అమూల్యమైన వ్యక్తిగా మార్చడమే కాదు, అమూల్యమైన స్థలంలో నిన్ను కూర్చోబెడుతుంది. అమూల్యమైన విశ్వాసం నిన్ను విలువలేని వ్యక్తిగా లోకం చూడొచ్చు, నువ్వు విలువైన వ్యక్తిగా చూసేటట్టు చేస్తుంది. అలాంటి విశ్వాసం గొప్ప, డబ్బు గొప్ప? నిజాలు చెప్పండి. విశ్వాసం గొప్ప అనేవాళ్ళు 10వ భాగాలు దొంగతనం చేయరు. విశ్వాసం గొప్ప అనేవాళ్ళు పరిచర్య చేయటం మానివేయరు. ఏ పరిచర్య చేసినా పరిశుద్ధంగా చేయాలి, ఆలోచన ఇష్టంగా చేయాలి. అమూల్యమైన నీ భక్తి అక్కడే కనబడుతుంది. నీ భక్తి గల జీవితం ఎక్కడ కనబడుతుందంటే వంకలు వేసుకుంటూ ఉంటావు. కృతజ్ఞత కూడికలు పెట్టండి అన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు మానేసావు కృతజ్ఞత కూడిక, అప్పుడే నువ్వు దరిద్రాలు అయిపోయావు, భ్రష్టురాలు అయిపోయావు. దేవునికి వాక్యం చెప్తుంది, దశలోని సంఘానికి ఏం రాశాడంటే పత్రికలో, ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్తుతులు. ఒకసారి చూడండి 16వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందు ఏం చేయాలి? ప్రతి విషయంలో అమ్మా దేవుని చిత్తం ఏంటంట? ఎంతమంది అక్కాయలు మానేశారు ఇప్పుడు కృతజ్ఞత చెల్లించడం? వాళ్ళది అమూల్యమైన విశ్వాసమా? ఇప్పుడు చెప్పండి, అమూల్యమైన విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని స్తుతించండి నిజంగా. హల్లెలూయా. అంటే మీ విశ్వాసం ఎంత భ్రష్టు పట్టిపోయిందో తెలుసా? చెదబట్టిపోయింది విశ్వాసానికి. నీ విశ్వాసం చెదబట్టింది కాబట్టే అమూల్యమైన విశ్వాసం విలువ తెలియక, రక్షణ విలువ తెలియక దేవుని నామాన్ని అవమానపరుస్తూ బ్రతుకుతున్నా. పర్యవసానం ఏమైందో తెలుసా? దేవుని నామాన్ని అవమానపరిచిన గొలియాతు పరిస్థితి ఏమైంది? గొలియాతు పరిస్థితి? బతుకున్నాడా చచ్చాడా? చచ్చిన తర్వాత నువ్వు సాధించేదేంది? ఇంకా నీ భార్య పిల్లలు అవమానపరచడం తప్ప, నీ భార్య బిడ్డలు నీ అనాథలైపోవడం తప్ప, నీ భర్త బిడ్డలు అనాథలైపోవడం తప్ప, లేక నీ తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోవడం తప్ప, భయంకరమైన శోకం ఊహించని రీతిలో మన మీదకి ఓ పెద్ద ఉప్పెల్లా వచ్చి పడుతుంది. అది గొలియాతు అనుకోలా, ఓ చిన్న బాలుడు కదా, ఈ బాలుడు నన్ను ఏం చేస్తాడని అనుకున్నాడు. అరే ఏమన్నాడు, నేను కుక్కన ఓ చెత్తపరం తీసుకొని తవ్వటానికి వచ్చినట్టు, పొలం తీసుకొని తవ్వటానికి వచ్చినట్టు నేను ఏమనుకున్నా? ఏమన్నాడు ఆయన? నేను బాల వీరుడనో, యుద్ధ వీరుడనో, నైపుణ్యత కలిగిన వాడినో, ఫిలిస్తీన్లను చూస్తే ఆ ఇశ్రాయేలు చూడు ఎక్కడ దాక్కున్నారో, ఒరే నువ్వు చూస్తుంటే చాలా చక్కకుండా, వద్దురా వెళ్ళిపోరా బాబు, నేనేం చేయలేను నేను అంటున్నాడు. రా దావీదు అంటున్నాడు, రా చూసుకుందా, నువ్వనా దేవుడు చూసుకున్నారా అని. నా దేవుని పేరట విసురుతున్నా. ఒక్క రాయితో దెబ్బకు గుట్టుకుని చచ్చిపోయాడు. చూడాడు అన్నవాడు ఏమయ్యాడు? ఒక్క రాయి ఏటుకెళ్ళి గబగబా 5 రాళ్ళు ఏరుకొచ్చి ఏం చేశాడు? ఒక్క రాయి పెట్టుకొని గిరా 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 తిప్పి తిప్పి కొడితే బార్లకు పెట్టు.
ఎలా తెలుసు, బుల్లెట్ కంటే వేగంగా వెళ్ళిపోయి వాడి మెదడును ఛిద్రం చేసింది. దేవుణ్ణి అవమానపరిచావా, నీ బ్రతకంతే. దేవుణ్ణి అవమానపరిచే ఎన్నిసార్లు హెచ్చరించిన వినలేదనుకో, దేవుడు పుట్టుక్కున్న రాత్రి తీసుకెళ్ళిపోయాడు అనుకో. ఇందాక వస్తుంటే ఎవరు అంటున్నారు, ఆయన ఎలా చనిపోయాడు తెలుసండి? ఎట్లా చనిపోయారు? ఏం లేదు, మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య చెప్తున్నాడు. అంటే ఒక మాట చెప్తూ ఉండను. ఏంటన్నా అన్న, ఈ రోజుల్లో మన రోజుల్లాగా లేవు అబ్బాయి అంటున్నాడు. ఏమన్నా అంటే, మనకు తెలిసిన అమ్మాయి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇంట్లోనే వర్క్ ఫర్ హోము, మనకు తెలియదులే ఇవన్నీ. ఉంటేనే డబ్బులు కట్ల వచ్చేస్తున్నాయి ఆ పిల్లకి. అబ్బో, ఏం చేసి దేవుడు సంపాదిస్తుంది అనుకున్నారు అందరూ. ఆ రోజు ఏదో తలనొప్పి ఉందని రాత్రిపూట 12 గంటల దాకా ఆ అమ్మాయి వర్క్ చేసి, అమ్మ కొంచెం తలనొప్పి ఉంది పడుకుంటున్నానేక అని పడుకుందంట. ఏంటి అమ్మాయి 7 గంటలకు లేచిద్ది, 8 గంటలకు లేచిద్ది, 9 గంటలకు ఏం లేకోలే 10 గంటలకు వెళ్ళి అమ్మాయి లే అంటే ఏముంది, చనిపోయింది. ఎంత సంపాదించిందంట? నువ్వెంత దాచిపెట్టావు నాకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది దేవుని సొమ్మును దొంగతనం చేస్తున్నారో తెలుసు. ఈ కట్లన్నీ ఏమవుతాయి తెలుసా? హాస్పిటల్ పాలైందే కాక అభివృద్ధి లేకుండా పోయింది ఈ బతుక్కి. అమూల్యమైన విశ్వాసంలోకి వస్తావా, ఆ విశ్వాసం చెదలబట్టింది అలానే ఉంచుకుంటావా? నీ గుండెని ఏదో పురుగు తింటుంది, మెదడుని ఏదో పురుగు తిందని నువ్వు బతుకుతావా? ఆ పురుగు ఏంటంటే దొంగ బుద్ధి. విశ్వాసము ఎలా ఉండాలంటే అమూల్యమైనదిగా ఉండాలి, విలువైనదిగా ఉండాలి. నీ విశ్వాసం ఎంత విలువైనదిగా ఉంటే నీ విశ్వాసం, నీకున్న ప్రతి అడ్డుబండలు బ్రద్దలైపోతాయి. విశ్వాసాన్ని బట్టి బ్రద్దలైపోతాయండి సమస్యలు కూడా. విశ్వాసమును బట్టి ఏం చేశారు? విశ్వాసమును బట్టి నోవాహు జలప్రలయం రక్షించబడ్డాడు. 11వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రికలో. విశ్వాసమును బట్టి మరణము రుచి చూడకుండా హానోకు వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి అనేకులు రంపములతో కోయబడి కూడా బ్రతికించబడ్డారు. విశ్వాసమును బట్టి నూనెలో వేయబడి కూడా బ్రతికించబడ్డారు. విశ్వాసమును బట్టి వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు, కానీ ప్రాణహాని జరగల. విశ్వాసమును బట్టి, దేన్ని బట్టట? ఆ విశ్వాసం అమూల్యమైనదైతే, అమూల్యమైన విశ్వాసమును బట్టి భయంకరమైన రాక్షసుడు నేల కొరిగిపోయాడు. నీ విశ్వాసం అమూల్యమైనదైతే, యేసుక్రీస్తు నీ కోసమే రక్తం చిందించాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా అమూల్యమైన విశ్వాసంతో నింపబడింది. అమూల్యమైన విశ్వాసంతో నింపబడి ఉంటే అద్భుత కార్యాలు నీ వశములో ఉంటాయి. ఎంత బలమైన శత్రువుని ఎదుటి నిలబడలేడు, ఎంత బలమైన వాడైనా కావచ్చు నీ శత్రువు. ఐ డోంట్ కేర్ అంటావు నువ్వే. ఎందుకో తెలుసా? ఎంత భయంకరమైన చీకటి శక్తులు పట్టిన వారు మన ఎదుట నిలబడినా గజ 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 వణికిపోవాల్సిందే. కారణం అమూల్యమైన విశ్వాసంతో నింపబడ్డారు. ఎలాంటి విశ్వాసం అట? ఆ విశ్వాసంతో బ్రతకండి. బ్రతికే 4 రోజులైనా ఎలా బ్రతకాలా? అమూల్యమైన విశ్వాసం. అబద్ధాలతో కాదు నువ్వు బ్రతకాల్సిందే, అమూల్యమైన విశ్వాసంతో బ్రతకాలి. అద్భుతాలు చూడాలంటే ఆ విశ్వాసం నీలో వశమైంది. యేసయ్య ఆ కల్వరి సిలువలో నీ పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వతమైన రక్షణ కొరకు, శాశ్వతమైన విడుదల కొరకు, శాశ్వతమైన విమోచన కొరకు, శాశ్వత రాజ్యంలో నేను చేర్చుట కొరకు తన ప్రాణం ఇచ్చాడే. అలాంటి రక్షకుడు నువ్వు ఎలా మర్చిపోతున్నావు? ఆదివారం వస్తే వెళ్దామని చర్చి, నిదానంగా వెళ్దామనే, ఇదమ్మా దేవుడు అందుక నీ కోసం ఆయన ప్రాణమిచ్చి నేను కన్నది, ప్రాణమిచ్చి నేను రక్షించింది ఎందుకనా? ఆయన రక్షణ ఉత్తిత్తే అన్నట్టు చేస్తున్నావా? నీ బ్రతుకు ఉత్తిత్తే అయిపోతుంది. చేయకుండా నటించమా. వేషధారణ కలిగిన జీవితం మనకు వద్దాం. నిజమైన అమూల్యమైన జీవితంతో 1000 ఏళ్ళు, యుగయుగాలు మన దేవునితో బ్రతికి ఉండుట కొరకు నిరీక్షణ కలిగిన నిజమైన విశ్వాస జీవితంలో నిజమైన రక్షకుని వైపు చూస్తూ అడుగులు వేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నీ రక్షణ నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా మేము ఉండక, విలువైన అమూల్యమైన అతి పరిశుద్ధమైన సంఘములో అమూల్యమైన విశ్వాసంతో
నీ రక్షణ బట్టి బ్రతికే ధన్యతను మాకు దయచేసి. దొంగల వలె, మోసకారుల వలె, వ్యభిచారుల వలె, అబద్ధికుల వలె మమ్మల్ని ఉంచొద్దయ్యా. ఉప్పెనలా మా మీద రాబోతుంది. ఉప్పెలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, మనకేంటి మనం బలంగా ఉన్నాం అని అనుకుంటాం. అవివేకంతో, అజ్ఞానంతో, చీకటి కమ్మిన పొరలను బట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రవర్తన నుంచి విలువైన, అమూల్యమైన విశ్వాస జీవితంలో విశ్వాసికి తగినట్టు సత్ప్రవర్తన కలిగి మేము జీవించే ధన్యతను దయచి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం తీసుకోండి. వారి అవసరతలు, అక్కరతలు ఎరిగి ఉన్న దేవా సహాయం దయచి. సమృద్ధికరమైన దీవెనలు దయచి. నీ కృపా సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించి నీ నీడలో వర్ధల చేయమని. అలానే ప్రభా ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు దీవించండి అయా. ఇదిగో తండ్రి సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించండి, వ్యూవర్స్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేసి నీ కృపా సమృద్ధిని అనుగ్రహించమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. నిజ రక్షకుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడువబడమాక. ఆయన విడిచావా? అమూల్యమైన విశ్వాసం కాదు, అంధకారమైన బ్రతుకులో అవిశ్వాసంలో నువ్వు ఉన్నట్టే. గట్టిగా పట్టుకో ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వైపు చూస్తూ యుగ యుగాలు బ్రతకడానికి ఇష్టపడు. గాడ్ బ్లెస్ యు ఆల్.